అందరికీ నమస్కారం. పొద్దున్న లేస్తే రాయలసీమ బిడ్డలం అని చెప్పుకుంటూ ఉంటారు. సీమ పులులం అంటారు, సీమ సింహాలం అంటారు. కానీ వీళ్ళ చరిత్ర చూస్తే వీళ్ళు ఏమైనా రాయలసీమ ప్రజలకి మంచి చేశారా, రాయలసీమ గడ్డకి ఏమైనా చేశారా అంటే నథింగ్, ఏమీ చేయరు. చివరికి వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో కూడా గుక్క నీళ్ళు తీసుకురారు వాళ్ళు. అలాంటి చరిత్ర వాళ్ళది. సీమ పేరు చెప్పుకొని తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం తప్ప సీమ కోసం చేసింది ఏమీ ఉండదు. మళ్ళా రాయలసీమ నుంచే ఉమ్మడి రాష్ట్రానికి, విడిపోయిన రాష్ట్రానికి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమే, రాజశేఖర రెడ్డి గారు రాయలసీమే, జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమే. అంతకుముందు చాలామంది ముఖ్యమంత్రులు రాయలసీమ వాళ్ళు ఉన్నారు. మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమే. కానీ వీళ్ళందరిలో రాయలసీమకి ఏదైనా మంచి చేశారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారే. మీరు కావాలంటే ఎగ్జాంపుల్ చెప్తా. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమ అభివృద్ధి మీద ఫుల్గా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో కియా అదొక బ్రాండ్ ఆ జిల్లాకి, తర్వాత శ్రీ సిటీ నెల్లూరు జిల్లాలో అదొక బ్రాండు, మొబైల్ అనుబంధ పరిశ్రమలు, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అవన్నీ కూడా నెల్లూరు జిల్లాకి, చిత్తూరు జిల్లాకి మధ్య అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, రాయలసీమ నుంచి వలసలాపాలి, రాయలసీమని రత్నాల సీమగా మార్చాలనేటువంటి ఒక యజ్ఞం అప్పుడు నడిచింది. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని కోల్పోవటం వల్ల అది పులుస్తా పడింది. అంతకుముందు కూడా అంతే. 1996 నుంచి 2004 మధ్య రాయలసీమ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళింది. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రాయలసీమ అభివృద్ధి పులుస్తా పడింది. రాయలసీమని రౌడీ సీమగా ఉంచాలనేది రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం. లేదు అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకెళ్ళాలి, అక్కడ కూడా అభివృద్ధిని తీసుకురావాలి, ప్రాజెక్టు అక్కడ పెట్టించాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఆ రౌడీ కల్చర్కి అక్కడ అవకాశం ఉండకుండా చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి భగీరథ ప్రయత్నం. చివరికి రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి కోట అయినటువంటి పులివెందలకి నీళ్ళిచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. వాళ్ళ సొంత నియోజకవర్గాలకు కూడా వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళలే. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 5.5 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ సొంత పులివెందుల నియోజకవర్గాన్ని చొక్క నీళ్ళు పట్టకపోయిన వాళ్ళు కాదు వాళ్ళు. ఆ పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడే. ఏం చెప్పాలిగా. సరే, మొత్తానికి ఇప్పుడు ఎందుకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నామంటే, ఇప్పుడు రాయలసీమలో ప్రాజెక్టు వెలువ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. 1,00,000 కోట్ల పెట్టుబడులు రాయలసీమలో రాబోతున్నాయి. ఇవాళ యుద్ధ పరికరాల తయారీ యూనిట్స్, డ్రోన్ సిటీ, ఇవన్నిటికీ ఇవాళ శంకుస్థాపన జరిగింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ని తీసుకొచ్చి వాటన్నిటికి కూడా శంకుస్థాపన చేపించారు. వేలాది ఉద్యోగాల క్రియేషన్ జరుగుతూ ఉంది. ఒకవైపు డ్రోన్ సిటీగా, రక్షణ రంగానికి సంబంధించినటువంటి పరికరాల ముడి సరుకుగా రాయలసీమ మారబోతూ ఉంది. ఇంకోవైపు ఇతర ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు కియా అనుబంధ పరిశ్రమలు గతంలో ఉన్నటువంటి కియా యూనిట్కి అనుబంధంగా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కూడా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అన్నీ కూడా రాయలసీమలో పెట్టించాలనేది. ఇంకొక వైపు 1,00,000 కోట్లతో ఉద్యానవన హబ్బుని రాయలసీమలో ఏర్పాటు చేయించాలి అనేటువంటి ప్రయత్నం ఇదంతా వరుసగా జరుగుతూ ఉంది. సో నిజానికి ఈ భగీరథ ప్రయత్నానికి మళ్ళా 2029లో కనుక పులుస్తా పడకపోతే రాయలసీమ కరువు నుంచి పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది. పేదరికం నుంచి అక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ సమస్య నుంచి, వలసల నుంచి ఆ ప్రాంతం పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం ఉంటుంది. మళ్ళా దురదృష్టం కొద్దీ 2009లో అధికారం చేతులు మారిందంటే మళ్ళా రాయలసీమ యథావిధి స్థితిలోనే ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా పోవాలంటే ఈ ప్రకటించబడ్డ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు ఫుల్ఫెడ్జ్డ్గా అమలు కావాలి అన్నా, లేదు ఈ ఉద్యానవన హబ్ అని చెప్పేసి ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అది సాకారం కావాలన్నా కొంత 2029 కూడా కంటిన్యూ అయితే రాయలసీమలో ఫలితాలు అయితే ఖచ్చితంగా కనపడతాయి. రాయలసీమ అభివృద్ధి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.